మనం కిడ్నీ ఏదో రకంగా పాడవుతుందన్న సంకేతాన్ని మనం ముందుగా గుర్తించే ఎలాంటి సంకేతాలు ఏమన్నా అవకాశాలు కానీ ఏమైనా ఉన్నాయా? మంచి ప్రశ్న, కష్టమైన ప్రశ్న. ఫిల్టరింగ్ యూనిట్స్ ఒక్కొక్క కిడ్నీలో 10 లక్షలు ఉంటాయి. ఈ 10 లక్షల ఫిల్టరింగ్ యూనిట్స్లోని మినిమం 9 లక్షల యూనిట్స్ డ్యామేజ్ అయిపోయేదాకా మీకు ఏ సమస్య రాదు. ఇది చాలా పెద్ద సమస్య ఈ నెఫ్రాలజీలో. మనం అనుకుంటాం నెఫ్రాలజీ అంటే ఓన్లీ సైన్స్ ఆఫ్ కిడ్నీస్ అని. ఇట్ ఈజ్ నాట్ సో. మరి ఇప్పుడున్న కిడ్నీ డిసీజ్ అన్నీ ఏంటంటే అన్ని డయాబెటీస్, హైపర్ టెన్షను, ఆల్కహాల్, స్మోక్, ఒబిసిటీ, వీటి వల్ల వచ్చే కిడ్నీ డిసీజెస్. ఈ షుగర్ అనేది కిడ్నీని ఏ రకంగా ప్రభావితం చేస్తుంది? లోపల జరిగే కార్యక్రమాలు ఏంటి? అంటే మీ అనుభవంలో ఒక 10 ఏళ్ల పాటు ఎవరైనా షుగర్ ఉన్నదంటే ఆల్మోస్ట్ అతనికి కిడ్నీ సమస్య ఉన్నట్టేనా? ఇప్పుడు ఇది పర్టినెంట్ క్వశ్చన్. డయాబెటిక్స్ అందరూ ఇప్పుడు ఇది మనం మాట్లాడుకుంటుంటే డయాబెటిక్స్ ఈ ప్రశ్న విధంగానే వీడు ఏం చెప్తాడో సమాధానం చాలా యాంగ్జైటీతో చూడాల్సిన పరిస్థితి ఉంది. నెఫ్రోపతి అని అంటే కిడ్నీ ఫెయిల్యూరేనా? ఈ రెండు వేరే వేరే అండి. సో ఇందులో రెండు ఉన్నాయండి. ఒకటి ప్రోటీన్ లాస్, ఫంక్షన్ లాస్. ఈ రెండు కలిపి ఉన్నాయనుకోండి, వీడి జాక్పాట్ కొట్టినట్టే. సడన్గా 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయిన తర్వాత వీడు ఫ్యామిలీ అనౌన్స్మెంట్ ఇస్తాడు, నాకు ట్యాబ్లెట్స్ నేను ఆల్రెడీ 3-4 రోజుల నుంచి చేసుకోవట్లేదు, బట్ నా షుగర్ 100కు వచ్చింది. వీడిలో కిడ్నీ డిసీజ్ మొదలైపోయిందని అర్థం. సో ఒకసారి కిడ్నీ డిసీజ్ మొదలైతే మీరు ట్యాబ్లెట్స్ వేసుకోకపోయినా షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళు డయాలసిస్ దాకా వెళ్ళొద్దంటే షుగర్ ఉన్న వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? 66.5 HbA1c, అది క్రూషియల్, అది వెరీ వెరీ క్రూషియల్. ఈ గ్లైసమిక్ కంట్రోల్ మీరు చేసుకోగలిగితే స్టేజ్ మారే అవకాశం లేదు. చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేస్తే పాయింట్, స్టేజ్ మారే అని చెప్తున్నాను, స్టేజ్ తగ్గే అవకాశం ఉందని అనట్లేదు. ఈ సమస్యను కానీ మీరు ఆ దశలో నోటీస్ చేయగలిగితే 100కి 70% కిడ్నీ జబ్బులను అక్కడ ఆపచ్చు. డయాలసిస్కి వచ్చేవారు ఏటా 2 లక్షల మంది ఉన్నారు. ట్రాన్స్ప్లాంట్ జరిగేటి ఆల్మోస్ట్ 80,000 ఉన్నాయి. మీ దృష్టిలో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్? డయాలసిస్ వైద్యాన్ని తక్కువ చేసి మాట్లాడడానికి లేదు. ఇప్పుడు ఈ 2 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నేను ట్రాన్స్ప్లాంటేషన్ చేసేస్తాను అని కూర్చోవడంలో అర్థం లేదు. అసలు కొన్ని దేశాల్లో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స చేయరు, డయాలసిస్ మీద ఉంచుకుంటారు, వాళ్ళందరినీ కాపాడుకుంటారు. గుడ్ అడిక్వేట్ డయాలసిస్ చేస్తారు. ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలో 90% సమస్యలు తగ్గించగలం. ఇది పర్మనెంట్ సొల్యూషన్. పర్మనెంట్ సొల్యూషన్ అయితే అందరికీ పనికిరాదు ట్రాన్స్ప్లాంటేషన్. ఒక 70 ఏళ్ళ వాళ్ళు డయాలసిస్ మీదకి వచ్చారు, వీళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయకూడదు. మినిమం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉండాలి వాళ్ళకి. క్యాన్సర్ పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ చేయకూడదు. డిస్సిమినేటెడ్ క్యాన్సర్ ఉంటే ట్రాన్స్ప్లాంట్ చేయగానే ఆ క్యాన్సర్ ఇంకా విజృంభించి వాటి ప్రాణం పోతుంది. పిల్లలకి 20 సంవత్సరాలు 22 సంవత్సరాల పిల్లలకి కూడా మనం ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ చూస్తున్నాం. ఎందుకు కారణం ఏంటి? ఇంకా తగ్గించవచ్చు. స్టోన్ రావాలి అని అంటే ఒక 3-4 ఫ్యాక్టర్స్ జత అవ్వాలి. ఆ జత అయితేనే ఆ స్టోన్ అక్కడ ఫామ్ అవుతుంది. యాసిడ్, వాటర్ లేకపోవడం, పదార్థం ఎక్కువ అవడం, ఈ 3 ఉంటే అక్కడ స్టోన్. ఈ 3 ఈ పిల్లల్లో ఎందుకు వస్తున్నాయంటే, ఇంకో డాక్టర్ గారు ఇప్పుడు సాధారణంగా కొన్ని చిన్నగా ఉన్నాయి కిడ్నీలో అన్నప్పుడు వాటర్ తాగండి ఫ్లష్ అవుట్ అయిపోద్ది అని చెప్పేసి కొంతమంది చెప్తుంటారు కదా. ఓ పెద్ద ఆయన ఇప్పుడు చెప్పారు 6 లీటర్స్ 8 లీటర్స్ 10 లీటర్స్ ఇలా తాగితే మొత్తం కడిగేసి ఫ్రెష్గా ఉంటారు రోజు అని. ఇలా 10 లీటర్స్ తాగేస్తే మీరు అస్తమాటికి యూరిన్కి వెళ్తారు కానీ